హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమి అని అంటే బొంబాయి చట్నీ దోశ. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పూరి దోశలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వచ్చేసి పోపు దినుసులు వేసేసుకొని అవి చిటపటమన్న తర్వాత దాంట్లో వచ్చేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యడం వల్ల మధ్య మధ్యలో నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏమి అని అంటే ఎర్రగడ్డ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఏగనవసరం లేదు, నార్మల్గా వేయించితే సరిపోతుంది. దాంతోపాటు ఏమేనంటే టమోటా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే ఎక్కువ మగ్గించుకోవద్దండి, మధ్య మధ్యలో పంటికి తగులుతామంటే చాలా బాగుంటుంది ఇది. దీంట్లోనే కల్లుప్పు టేస్ట్కి సరిపడా, దాంతోపాటు పసుపు వేసేసుకొని పసుపు వాసన వెళ్ళేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్లు వేసేసేసుకొని ఒక 5 to 10 minutes ఇది ఉడికించేసేస్తే ఆ పచ్చివాసన అంతా శనగపిండిది వెళ్ళిపోతుంది. శనగపిండి వేయడం వల్ల ఏమంటే ఇది చిక్కబడుతూ వస్తుంది. అంటే ఒక 10 to 15 minutesలోగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. అంతే.